రచ్చబండ కార్యక్రమం అంటే కోటి సంతకాల సేకరణ, ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ఈ ప్రభుత్వం నిర్వాహకమైన వద్దు అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. నిజంగా ఎంత స్పందన వస్తూ ఉంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పెనుగొండలో మెడికల్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ మనం చేయకుండా కేవలం గవర్నమెంట్ అండర్ కంట్రోల్కి రావాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంట్లో ఉన్న ఇంకొక మంచి మాట ఏంటంటే టీడీపీ వాళ్ళే ఎక్కువగా వచ్చి ఈరోజు సంతకం పెట్టి లేదు మేడం మేము కూడా దీనికి ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వము తీసుకున్నారో ఈ డెసిషన్ మేము కూడా దీని విరుద్ధంగా ఉన్నామని టీడీపీ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు సంతకం చేయడం ఇంకా చాలా శుభ పరిణామం అని చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా మనిషి ఆశాజీవి కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారు అని వాళ్ళకు ఓటేసి గెలిపించినారు. అయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకైనా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేస్తామనే ఒక పరిస్థితికి వచ్చారనేది ప్రతి గ్రామంలో కూడా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న సవితమ్మ గారు దీనిపైన శ్రద్ధ వహించాలి. అమ్మ నువ్వు నీ ఇంటి వెనుక చూస్తేనే మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, అంత దగ్గరలో ఉంటావు నువ్వు. అయితే కూడా దాన్ని నువ్వు తీసుకొని పోయి పీపీపీ కింద చేయడం ఏమాత్రం సమంజసం. ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తే బీద ప్రజలు సాదా ప్రజలు అందరూ కూడా అక్కడ పోవాలంటే చాలా ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నాను. అదేవిధంగా మెడికల్ సీట్స్ కూడా కోల్పోయే పరిస్థితులు మేము ఉంటాము. కాబట్టి సవిత నిజంగా పెనుగొండ ప్రజలందరికీ కూడా నువ్వు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు మంత్రిగా ఉండవంటే వాళ్ళు పెట్టిన భిక్ష. ఈరోజు వాళ్ళకి మోసం చేసి నువ్వు ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. నీకు చంద్రబాబు నాయుడు గారిని అడిగే దమ్ము ధైర్యం సవితకు లేదంటే రా, మనతో రా, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో రా, మేమందరూ కూర్చొని మేమందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నువ్వు అక్కడ రాజీనామా చేసి నీ మంత్రి పదవికి మనతో వచ్చి పోరాటం చేయి, ప్రజల తరఫున నిలబడు. లేదంటే నీ రాజకీయ సమాధి అయితే ప్రతి ఒక్క రాయితో ప్రజలందరూ కూడా కట్టేది నిజమే. రాబోయే రోజులైతే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఓటమి కనిపిస్తుంది. స్థానికంగా వచ్చే ఈ ఎలక్షన్స్లోనే మీరు ఆ పరిణామం చూడబోతున్నారు.